లేదు అని కనుక నా చేతుల మీద పంపింది కాదు మీరు శ్రీనగర్ వచ్చింది దగ్గర చెప్పండి అది మంచిది యాక్చువల్లీ నేనే నామినేట్ చేశాను కాదు అది మంచిది తీసుకునేది మాట్లాడి చిన్న సో సో వన్ లాస్ట్ టైం నిఖిల్ గురించి ఒకటి చెప్పాలని నేను అనుకుంటున్నా. అక్కడ నిన్న తను చెప్పినప్పుడు నాకు కూడా కొంచెం ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్తుంది అని నేను కూడా థింకింగ్ ఉంటే వెళ్ళిపోయాను. అండ్ ఆల్సో అక్కడ నాకు నిఖిల్ పరంగా మాట్లాడడానికి నాకు కొంచెం ఆలోచించాను. బికాజ్ చాలా నామినేషన్స్ నేను వాడు సపోర్ట్ చేస్తాను అని వచ్చింది కాబట్టి నేను వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను. నిన్న వాడు కూడా ఫీల్ అయ్యాడు కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు అండ్ నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు. బట్ ఈ టైంలో నేను ఒక్క కన్ఫర్మేషన్ అయితే ఇస్తా దట్ నిఖిల్ నన్ను ఆర్ ఎనీ గర్ల్ ఇన్ దిస్ హౌస్ నేను చూసినట్టు ఐఎమ్ సో సారీ నిఖిల్, ఇలాంటిది ఒక పర్సన్ వచ్చి చెప్పింది ఏది చెప్పింది తన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలియదు. ఇఫ్ అది నా వల్ల కాజ్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్కి నేను ఇక్కడ నేను బ్లేమ్ చేయట్లేదు యశ్విన్ కానీ ఇంకెవరిని కానీ. యాజ్ షీ సెడ్ ఒక మిస్కమ్యూనికేషన్, మిస్డ్ అప్ ఎమోషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఆ స్టేట్మెంట్కి నేను మెంటలీ చాలా లో అయ్యాను అండ్ నేను వెళ్ళిపోతాను చెప్పడం కూడా జరిగింది. బట్ ఆఫ్టర్ టాకింగ్ టు మై బోత్ ఆఫ్ ద బ్రదర్ లైక్ ఒక మాట గుర్తు వచ్చింది నాకు చెప్పింది వీకెండ్ వల్ల, ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడే సాల్వ్ చేసుకోవాలి అనేది. సో ఇక్కడ నన్ను తప్పు అని పోర్ట్రే చేశారు తెలుసో తెలియక. సో అది రాంగ్ ప్రూవ్ చేసుకోవాలి అండ్ ఐమ్ నాట్ గోన్ గివ్ అప్. నా పర్సనాలిటీ కాదు అండ్ దెర్ ఇస్ నో వే నేను ఒకరిని వాడుకుని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది అని నేను ఎప్పుడు ఒప్పుకోను. దానికన్నా నేను వెళ్ళిపోవడమే బెటర్ అని అనుకుంటానే తప్ప. అండ్ గేమ్ కోసం వాడుకునే క్యారెక్టర్ నాది కాదు. అలా ఉంటుంటే నేను ఇండస్ట్రీలో ఇప్పటికి ఎక్కడో ఉండేవాల్సింది. సో ఒకవేళ ఇఫ్ యూ ఆర్ బీన్ గాన్ త్రూ సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ మై సైడ్, అంటే హర్ట్ అవ్వడం కానీ ఫీల్ అవ్వడం కానీ ఐఎమ్ వెరీ సారీ. అన్ఇంటెన్షనల్లీ జరిగింది. ఎందుకంటే ఈరోజు ఒకలాగా అవుతుంది, ఇక్కడ మీకే తెలుసు గేమ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, బయట ఎలా వెళ్తుందో నాకు సంబంధం లేదు. అండ్ ఇక్కడ కొంతమంది వచ్చి మా ఫ్యామిలీ కానీ మా అమ్మగారు కానీ ఇంకో చెప్పారు, అది ఏంది బ్యాడ్ చెప్పారే తప్ప గౌతమ్ దగ్గర ఒక టాపిక్లో నామినేషన్స్ ప్రక్రియను చేయడం తప్పు అని జరిగినందుకు చెప్పింది. బట్ అక్కడ నేను డిఫెండ్ చేసుకున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తా అది తన కోసం నేను చేయలేదు. బట్ దాని తర్వాత మనోడితో మాట్లాడడం, స్వీట్ అవ్వడం, నీతో క్లోజ్గా ఉంటే నాకు మంచిదని కాదు గౌతమ్. డోంట్ టేక్ ఇట్ దాట్ వే. జెన్యున్లీ నేను మాట్లాడుతానే తప్ప దానివల్ల ఎక్స్పెక్టేషన్స్ నాకు ఎప్పుడూ లేదు. ఈ హౌస్లో ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు దాకా ఒకటి ఇస్తానే తప్ప దాని దగ్గర నుంచి ఇచ్చిన వాళ్ళ పోస్టర్ నుంచి నాకు ఇంకోటి ఏదో వస్తుందని కాదు. ఐఎమ్ నాట్ దట్ క్యారెక్టర్. సో యా, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ అండ్ విల్ బీ మై ఫ్రెండ్. సో ఆ లో అండ్ ఫీల్లో ఎక్కడో తెలుసకుండా నేను నీకు బై వర్డ్స్ ఆర్ యాక్షన్ సర్వ్ చేసింది. ఐఎమ్ వెరీ సారీ అండ్ ఎవ్రీవన్ సారీ ఎవ్రీవన్. ఇప్పుడు నుంచి నిఖిల్ ఎమోషనలీ లో ఇప్పుడు దాకా ఉంటే, బట్ నాట్ నౌ ఎనీమోర్. ఉన్నంత రోజు నిఖిల్ నిఖిల్గానే ఉంటాడు. ఇక్కడ ఫేక్ చేయడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ 30 seconds మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ ఇష్టమా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి కాదు, ఎవరికి నామినేషన్ ఫారెన్స్ నాకు కూర్చోండి. ఇప్పుడు దాకా బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగని నామినేషన్ చరిత్ర నేను జరిగింది. ఎందుకంటే మనం నామినేషన్ చేసుకోవడం అనేది ఎక్స్ కంటెస్ట్ అంటే బయటికి వెళ్ళిపోయి ఎలిమినేట్ అయిపోయిన వచ్చి చేయడం ఒక ఇది.
బేసిక్గా అక్కడ నా వర్షన్ చెప్తున్నానండి. 2 పాయింట్ ఆఫ్ వ్యూస్లో జరగండి. వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ ఉంటుంది, బయట ఆడియన్స్ గాను ఉంటుంది. అండ్ నిన్న జరిగిన నామినేషన్స్ ఆటపరంగాను కొంతమంది పర్సనల్గాను కూడా జరిగిన నామినేషన్స్. నేనేమంటున్నానంటే మనందరం ఇంట్లో ఉన్నాం, బయట ఏంటి ఏం ఉందనే తెలియదు. వాళ్ళ పర్స్పెక్టివ్స్ వాళ్ళు చెప్పారు. ఇక్కడ నాకు దాన్ని బట్టి మీకు చెప్పాల్సింది, నాకేం చెప్పాలనిపిస్తుంది అంటే మీరు ఎలా ఆడుతున్నారో మీరేం చేస్తున్నారో మీ మనస్సాక్షికి తెలుసు. ఓకే, ఒకళ్ళు వచ్చి ఏదో చెప్పేశారని చెప్పి వీళ్ళు చెప్పేసరి మీరు ఎంత మొత్తం మార్చి ఇచ్చేస్తాము అట్లా చేసుకుంటే అసలుగే మోసం వచ్చింది. నేను అనేది ఏంటంటే వాట్ యు ఆర్ ప్లేయింగ్ మీ హార్ట్ తెలుసు, మాకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. నీకేం చేస్తున్నా రోజు నీకు తెలియదు, రోజు ఏం చేస్తున్నా నీకు తెలియదు. కానీ గౌతమ్ చేసిన గౌతమ్ తెలుసు కదా. వాళ్ళు చెప్పింది ఒకవేళ వ్యాలిడ్ అంటే మీరు దాన్ని తీసుకోండి. అదే అది కాదప్ప నాకు తెలుసు నేను ఏం చేస్తున్నా మనస్సాక్షి తెలుసు అంటే మీరు మీలాగే ఉండండి. కొత్తగా ఇచ్చేసి మీరు ఇచ్చేయకండి, దాన్ని ఎక్కువగా హార్ట్కి తీసుకోకండి. ఇంకా 3 వారాలే ఉంది. అండ్ వీఆర్ టాప్ 10 ఇక్కడ, సీజన్ 8 టాప్ 10 ఇక్కడ. సరదాగా ఒకసారి గ్రూప్ మనకి వచ్చేయండి. హౌస్ అందరికి నువ్వు చెప్పి చచ్చిపోవాలని ఉంది. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకునే విషయం లేదు. ఆయన ఓకే 7 weeks అయింది. అండ్ వచ్చిన దగ్గర నుంచి అందరినీ చూస్తున్నాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అబ్జర్వ్ చేస్తున్నా. సో మార్నింగ్ టైం నేను ఎక్కువ టీ చేస్తున్నా, నాకు ఇప్పుడు కాఫీ ఉంది. సో నాకు రేపటి నుంచి కంటిన్యూస్గా కాఫీ టీ కాదు. నేను మెగా చెప్పన్నాను టిఫిన్ లేట్ అయితే ముందు చెప్పండి, టిఫిన్ లేట్ అయినా ముందు చెప్పండి. డైట్ చేసేటప్పుడు కొంచెం లేట్ కూడా కాలేదు, ప్రాపర్ స్టార్ట్ అయింది. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్న సమస్య ఉందా, మీ పర్సనల్ ప్రాబ్లం చెప్పకండి, ఏమైనా హౌస్కి సంబంధించింది. మీరు ఇది ఇంకోటి, ఈ హౌస్ హార్మోనియం కదా, ఏంటది హౌస్ హార్మోనియం సంబంధం, అది దానికి సంబంధించి నాకు చెప్పండి. అంటే మీరు మీకు ఇద్దరు గొడవతో హౌస్ హార్మోనియం ప్రాబ్లం అయితే సంబంధం లేదు. మీరంటే హౌస్ బయటకు పంపించి మాట్లాడుకోమని చెప్తాను హౌస్ హార్మోనియం. ఎందుకంటే అండ్ ఇంకోటి ఫైనల్ క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఫుడ్ విషయం ఏమన్నా చెప్పండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను అందరూ ఒకే విషయం చెప్తాను అనుకున్నాను, డిస్కస్. అక్కడ పెట్టేది రోజు కొత్తగా తింటారో తినరో కానీ ఫస్ట్ ఫుడ్ కోసం
బిగ్ బాస్ మంచి ఫుడ్ ఇస్తున్నారు, ఫ్రూట్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, కానీ టైం తినట్లేదు ఎవరు. ఏంటండి బిగ్ బాస్ మంచి ఫుడ్ ఫ్రూట్స్ అన్నీ ఇస్తున్నారు. ఫ్రూట్స్ తిన్నట్టు కట్ చేసి ఇస్తే తింటున్నారు. అయ్యో జాగ్రత్త. ఇంటినే తల్లదనం ఉండేది ఫుడ్ వేసేప్పుడు ఎవరికి ఆ పాయింట్ నువ్వు వర్స్ట్ ఈవెంట్ చెప్పేవాళ్ళు లేరు. థ్యాంక్ యూ నామినేషన్ బయట నుంచి వచ్చేసరికి మనం ఎంత సరదాగా ఎస్పెషల్లీ నువ్వు నేను ఎందుకంటే నువ్వు నన్ను నామినేట్ చేసుకుంటూ అయితే నిన్ను కూడా అదే అంటున్నావు నువ్వు. అది తీసుకున్నామా ఈ టేబుల్స్ అన్ని దుమ్ము ఇంకా నెక్స్ట్ వెడ్నెస్డే వరకు ఉంటే నువ్వు నామినేట్ అవుతావు. ఇదంతా బొడ్లేదు ఎవరు క్లియర్ లేదా ఎప్పుడు అన్ని రెస్టారెంట్ ఉంది కదా వాటర్ మిలన్ సక్సెస్ఫుల్లీ ఫినిష్ యాపిల్ ఉన్నాయి ఇంకా 5 పీసెస్. ఎవరు రెడీగా లేడీస్ అమ్మయ్య స్నాక్స్ అన్నీ అమ్మాయిలకి. అమ్మాయిలు ఓన్లీ స్నాక్స్ అన్నమాట. స్నాక్స్ వాళ్ళకి ఇవ్వడానికి లేదు అని అంతే స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ ఒకటి 2 3 4 5 6 7 మెజారిటీ అందరూ కలిసి గ్రూప్ గా రిప్రజెంట్ తీసుకున్నా. ఎక్కడ గ్రూప్ ఆ గ్రూప్ కాదు బిగ్ బాస్ గ్రూప్ ఇటు ఇంటికి కూడా తెచ్చి మళ్ళీ కాదు ఎవరు నెక్స్ట్ అది ఇప్పుడు మన విషయం అనుకుంటున్నారు. రోహిణి గారు నిజంగా అవిని దింపి రోడ్డుకి ఇస్తా అంటే నేను ఓకే నాకు ఓకే నువ్వు స్నాక్స్ ఇవ్వకపోయినా నాకు ఇప్పుడు చెప్తున్నాను అందరికి నాకు ఎవరు సపోర్ట్ చేయలేపడు వస్తుంది సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసేవాళ్ళు నాకు చేయలేపడు వస్తుంది 1 2 4 5 6 7 సరే ఇప్పుడు చేయలేపడు ఒకటి చేయలేపడు కొట్టిస్తున్నాను. బిగ్ బాస్ మీరు ఇక్కడ చూసారు అవిశ్వాస్ గారు వాళ్ళని పెట్టారు ఎందుకు వచ్చింది ఎవరు అడిగారు ఎవరి కోసం పెట్టారు ఎవరు అవసరం లేదు
స్నాక్స్ ఎవరికి ఇవ్వట్లేదు. ఏం చేసుకుంటే చేసుకోండి. స్నాక్స్ ఒక్క చిన్న అమ్మ తోడు స్నాక్స్ ఏం వేస్తే పెట్టడానికి బాస్ మళ్ళీ చెయ్యాలా? అసలు ముందు జాబ్